బ్యాక్ టు నువ్వు నేను. మళ్ళీ వచ్చేసామండి. రాఘవ్ గారు మళ్ళీ తన రియల్ లైఫ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. దానికంటే ముందు అంత బాగున్నాయండి, చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయండి. ఏమిటో నాకు గాలి తీసేస్తున్నట్టుగా మొత్తాన్ని బయట పెట్టేస్తున్నామో ఫీలింగ్. ఇంకొక ఫేస్ ఎవరిదన్నారు? గజాలదన్న. కాపాడు తల్లి గజాల. పప్పులో కాలేసారు, ఏం చేయలేం కానీ ఇంకా రివీల్ చేసి చూద్దాం. రివీల్ చేసి చూద్దాం. గజాల గారికి ఈసారి కలిసినప్పుడు గిఫ్ట్ ఇవ్వాలండి. మాకు సేవ్ చేశారు కాబట్టి. సిమ్రాన్ మన చార్మి గారికి కూడా ఇవ్వాలి. అవును కదా. చార్మి గారు నిజంగా ఆవిడతో ఒక్కసారి సంక్రాంతికి ఒక యాంకరింగ్ ప్రోగ్రామ్ చేశాను లైవ్. నిజంగా వెరీ నైస్ అనమాట. ఆవిడ యాంకరింగ్ అంటే ఆవిడ గెస్ట్ గా వచ్చారు. ఆవిడ ఆ సంవత్సరం 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనమాట. అసలు నిజంగా కొంతమంది హీరోయిన్స్ అంటే కొద్దిగా రిజర్వ్డ్ గా ఉంటారు కదండి. ఆవిడ చాలా వెరీ సింపుల్. అసలు నేను అలా 2-3 సార్లు ఆవిడ బయట షూటింగ్ లొకేషన్ లో చూసినప్పుడు కూడా బాగుంటారు, సరదాగా. అవునండి, నిజంగా గర్వం లేదు. అండ్ పోజ్ కొట్టే యాటిట్యూడ్ లేదు. చాలా మంచిది, నాకు చాలా ఇష్టం చార్మి. ఇక కంగ్రాచులేషన్స్ అండి, 2వ రౌండ్ కూడా గెలిచారు. సరే, 3వ రౌండ్ కి వెళ్దాం అండి. 3వ రౌండ్ కి వెళ్ళడానికంటే ముందు మీ శ్రీమతి గారి కోసం మీరు ఏదైనా పాట డెడికేట్ చేయాలి. మీరు అన్ని నన్ను అడుగుతున్నారు. ఈవిడ కూడా కొద్దిగా ఏమన్నా చెప్పనిస్తే బాగుంటుంది. ఎవరైనా ఏమనుకుంటారు, అక్కడ తొక్కు పెట్టేసాడు ఆడవాళ్ళని ఇక్కడ నన్ను అనుకుంటారు కదండి. మీరు ఎలాగో తొక్కు పెట్టేశారు, ఆవిడ నోరు విప్పట్లేదు. చూసారు మీరంటే ఎంత భయమో. లేదండి, మీరు ఛాన్స్ ఇచ్చారంటే ఎఫ్ఎం రేడియోవే వెళ్ళిపోతుంటుంది అలాగా. అసలు నేను ఎక్కువ మాట్లాడినాను, చాలా తక్కువగా మాట్లాడే వెళ్తే జాగ్రత్తగా కూడా ఉండాలి. సైలెంట్ కిల్లర్స్ అదే కదా. సరే, ఇప్పుడు మీరు సింగింగ్ కిల్లర్ కదా. కిల్లర్ అనేసారు, పాట వినకుండా అనేసారు మీరు. అంటే వినకుండానే పక్కన ఆవిడ ఎక్స్ప్రెషన్ పెట్టేశారు. ఇందట్లేదు, నేను నా మానాన్ని నేను పాడుకున్నా. అని ఏంటి బాగులేదా అన్నాను. అది తప్ప ఇంకేం రాదా అంది. మరి అన్నానండి. పైగా ఇలా కురికింది కూడాను. ఏదో అడగగానే రెచ్చిపోయి పాడేస్తామో బెల్ట్ తీస్తా అంది. మీరు పర్మిషన్ ఇస్తే పాడతారు. పాడవనండి, నా పర్మిషన్ ఎందుకు? పాడు రాఘవా, మరి అంత చాలాగా పాడు గజాలా అన్నట్టుగా. రెడీయా? మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. బాగా పాడారు, ప్రొఫెషనల్ సింగర్ లా పాడారు. అంటే మేనేజ్ చేశాను, కాళ్ళు వణుకుడు పిచ్చి చూపులు చూస్తూ తెలియకుండా మేనేజ్ చేశానండి. అందుకు మీరు అప్రిషియేట్ చేయాలి పాట పాడినందుకు. ఏదేమైనా మీ గొంతు చాలా బాగుందండి. ఎనీవేస్ ఫెంటాస్టిక్ అండి, గొంతుకు మాత్రం జోహార్లు. థ్యాంక్స్ అండి. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. మా కోసం, ఆ వారి కోసం కూడా ఎప్పుడు ఒకే పాట కాకుండా ఇంకో పాట. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని. ఇంత పెద్ద రాగం తీసారు, మీరు ప్రొఫెషనల్ సింగర్ అయిపోవచ్చండి. నాకు విషయం తెలిసిపోయిందండి, మీరు ఎక్కడైనా బతకగలరండి. ఎక్కడైనా బతకగలరండి. ముచ్చటగా 3వ రౌండ్ ఆడేద్దామండి. ఓకేనా? 3వ రౌండ్ ఏంటంటే లక్కీ ఛాన్స్. ఒక నంబర్ కోరుకోవాలి, ఆ నంబర్ రివీల్ చేస్తాం. సెలబ్రిటీ ఎవరో కాస్త రివీల్ అవుతారు. సో గుర్తుపట్టేస్తే ₹1,00,000. ఫస్ట్ నెంబర్ చెప్పేస్తే 1,00,000 అండి. సెకండ్ నెంబర్ కి వెళ్తే 1,00,000 సగం అయిపోతుంది, 50,000. 3వ నెంబర్ కి వెళ్తే 50,000 సగం అయిపోతాయి, 25,000. ఓకే అండి. 1,00,000 గెలవాలంటే ఫస్ట్ నెంబర్ కి వారెవరో చెప్పాలి. ఏ నెంబర్ కావాలి చెప్పండి. నెంబర్ 1 స్టార్టింగ్ ఏ నెంబర్ చెప్పుకోవాలి అయితే. ఓకే, కొంత అయితే 1 అండి. 1 ఏనా? 1 ప్లీజ్.
అన్నాను కదా. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ అడిగితేనండి 1,00,000 కాస్త 50,000 అయిపోతాయి. ఓహో, సెకండ్ నెంబర్కి వెళ్ళారా సగం అయిపోతుంది డబ్బు. 1,00,000 గెలవాలి నాకు ఎందుకో కానండి ఇప్పుడు ఒక పేరు చెప్పొచ్చా? అనుకుంటున్నారా? చెప్పండి ఏమనుకుంటున్నారు? నాకు ఆయన దాసరి నారాయణరావు గారిలా కనిపిస్తున్నారండి. ఈ యంగ్స్టర్ మీజన్ లా ఉంది. మీజన్ కట్టు కొంచెం యంగ్స్టర్ లా ఉంది. దాసనారాయణరావు గారికి సాలిడ్ గా మీజన్ ఉంటుంది కదా. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, అయితే ఇప్పుడు అన్నారంటే 2వ నెంబర్కి వెళ్తారు. 50,000 మిగులుతాయి. సో మీరు SMS చేయడం స్టార్ట్ చేయండి. జీజే స్పేస్ మీరెవరో గెస్ట్ చేసి SMS చేసి 5855 SMS పంపించండి. కొన్ని నెంబర్కి వెళ్దాం. 2వ నెంబర్కి వెళ్దాం. 13 ఓకే, సెకండ్ నెంబర్కి వెళ్తున్నాం. మరి 50,000 మిగిలిపోతున్నాయి. నేనైతే దాసనారాయణరావు గారు నాకు కన్ఫర్మ్ అండి అసలు. సరే నేను 13వ నెంబర్ చూసాక చెప్పలేదని సంతోషపడుతుంది కానీ. ఓకే 13 ప్లీజ్. దాసనారాయణరావు గారు ఇప్పుడు చెప్పేదాం. ఇప్పుడు చెప్పండి దాసనారాయణరావు గారు. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఆలోచన మారిందంటారా? ఎవరు? అల్లరి నరేష్ గారని డౌట్. అల్లరి నరేష్ గారని డౌటా? అవునండి. మీరు ఏమంటే వారే. అల్లరి నరేష్ నాకు తెలియదు, నాకు అస్సలు ఐడియా లేదు. పిల్లికళ్ళు ఉన్నాయి కొద్దిగా, తేనికళ్ళు. అల్లరి నరేష్ గారా? సో అల్లరి నరేష్ అంటారండి. ఇన్ని సినిమాల్లో కలిసి నటించి మీరు ఇప్పుడు ఈ ఆన్సర్ కరెక్ట్ రాంగ్ చెప్తే మాత్రం చెప్పు తీసి కొడతారు ఆయన ముందు. లేదు కానీ మా ఆవిడ కొడుతుంది. ఏం దిగుతున్నారు అన్ని సినిమాలు చేసి మొహం సరిగ్గా చూడకల్లా. సో అల్లరి నరేష్ అంటారా? మీరు ఆలోచించుకోండి, మరి సరిగ్గా చూడండి. 1కి 4 కళ్ళు పెట్టి చూడండి. చించుకోవడం తప్ప ఆలోచించుకోవడం లేదండి బాబు, టెన్షన్ అలా ఉంది ఇక్కడ. సో 50,000 మిగిలాయి. ఇక్కడేమో అల్లరి నరేష్ అంటున్నారు, మరి మీరేమంటున్నారు? జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 SMS పంపించండి. బికాజ్ 50,000 మిగిలాయి. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే, వారి ఆన్సర్ రాంగ్ అయితే 1,00,000 కూడా మీ సొంతం కావచ్చు. అంతేనండి. ఇంకా సో ఫ్రీజ్ చేయనా? పక్కా అండి, ఇంకా అంతకంటే ఏం చేయలేమండి. అల్లరి నరేష్ కాకపోతే అల్లరి నరేష్ లా ఇంకెవరో ఉన్నారు అనుకుంటాం. అంతే ఎవరో ఉన్నట్లు లెక్క కానీ. అంతే కదా. కానీ 99.9% అల్లరి నరేష్. మరి అల్లరి నరేష్ అన్నారండి. ముందు వారు ఉన్నారా లేదో ఒకసారి చూసేద్దామండి. ఓకేనా, టెన్షన్ ఎందుకు. సో చెక్ చేద్దామండి. అల్లరి నరేష్ ఉన్నారా లేదా ప్లీజ్ చూపించండి. కాదు, సుశాంత్ గారితో కూడా నేను ఒక సినిమా చేశానండి. కాళిదాస్ సినిమా చేశాను, ఆయన ఫస్ట్ సినిమా. సో అల్లరి నరేష్ కాస్త సుశాంత్ అయిపోయాడు. కానీ అంటే అల్లరి నరేష్ గారు అంతా కామెడీ స్టైల్ అంతా చేస్తారు. సుశాంత్ గారు కూడా ఆయన ఫస్ట్ సినిమాలోనే డాన్సులు అవి చాలా బాగా ఎరగొచ్చారు. ఆయన అసలు చాలా మంచి హార్డ్ వర్క్ అండి ఆయన. అల్లరి నరేష్ గారు మాత్రం మిమ్మల్ని పిలవడం ఖాయం అండి. పర్లేండి, పిలిచి ఇలా కొట్టన్నాను ఇప్పుడు. పిలిచి 5 సినిమాలు కదా కలిసి చేసింది. 5 సినిమాలు చేసి ఆయనతో పాటు. ఎందుకే నువ్వు అంటారు ఇప్పుడు. నో ప్రాబ్లం, మనకు 25 వచ్చిందండి. ప్రతి ప్రత్యక్ష దైవం అనుకుని కాబట్టి మిమ్మల్ని ఫాలో అయిపోయి మేము మీ ఆన్సర్ చెప్పాము. సరే రాఘవ్ గారు, మంచి ఆర్టిస్ట్ మీరు. చాలా చాలా మంచి. ఓకే అంటే మీరు నేను అనుకోవడం. నేను నిజం చెప్తాను, మంచి ఆర్టిస్ట్. కానీ టీవీలో చేస్తున్నారు కానీ సినిమాలో నిజానికి మీకు కావాల్సిన ఆపర్చునిటీ రావట్లేదు. ట్రై చేస్తున్నాను ఈ మధ్య కొద్దిగా. టీవీ సీరియల్స్ అవి కొద్దిగా తగ్గించుకుని, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఒకసారి 2 పడవల మీద కాల్ పెట్టి పరిగెట్టలేము. కాబట్టి ఒకప్పుడు ఏమైనా చేసేవాడిని సీరియల్స్ కొద్దిగా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు అవి తగ్గించుకుని అలా సినిమాకి 2000 వస్తున్నాయి. టైం స్పెండ్ చేసినప్పుడు వస్తాయి కదండి, టైం స్పెండ్ చేయాలంటే. సో ఎటువంటి క్యారెక్టర్ చేయాలి అంటే ఇటువంటి క్యారెక్టర్ అని ఏం లేదండి. ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ ఏదైనా, అంటే ఆడియన్స్ లైక్ చేసే క్యారెక్టర్ ఏదైనా సరే, ఏదైనా యాక్టింగ్ కాబట్టి ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలి, అలాగ ఉండాలి అనమాట. అది అలాగే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నాకు చేద్దామని ఉంటుంది. పలానా క్యారెక్టర్ చేయాలని ఏం లేదు దీనిలో. మీ వారు చేసిన ఇన్ని ప్రోగ్రామ్స్ లో, ఇన్ని సినిమాలు మీకు బాగా నచ్చింది ఏదండి? నవ్వుతూ బతకాలా. మా పెళ్ళైన కొత్తలో మంగతాయారు టిఫిన్ సెంటర్ అని ఒక సినిమా చేశాను నేను. ఆ సినిమా మా ఆవిడ సీడీ చేసుకుని మరి చూస్తుంది వాళ్ళ ఇంట్లో. అదేంటి సీన్ ఏంటంటే, గోదావరిలో ఆడవాళ్ళందరూ స్నానం చేస్తుంటే ఫోటోలు తీస్తాను దగ్గరికి వెళ్తా.
మధ్యలో సుతికేస్తారు అన్నమాట నన్ను. ఆ సీన్ ఏంటి, ఆ సీన్ ఏంటి, అది చేశారా అని అడుగుతుంటాను. అదొకటి కాళిదాస్ కూడా మా పెళ్ళైన కొత్తలోనే వచ్చింది. అది కూడా అప్పుడు మన పెళ్ళి అవ్వలేదు అనుకుంటాను. కాళిదాస్ కాలేదు, ఫిక్స్ అయింది. సో ఒక్కసారి రాఘవ్ గారికి కొట్టు నువ్వు కూడా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో మీకు ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని, మంచి ప్రోగ్రామ్స్ చేయాలని, నవ్వుతూ బతకాలంటే 100 షోస్ చేయాలని, 1000 సినిమాలు చేయాలని, మీ ఆవిడ గర్వపడే క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరిగా మీ ఫ్యాన్స్ కి చెప్తారా? అదే, అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ తో మాకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి నేను ఆడియన్స్ కోరుకుంటున్నాను. నవ్వుతూ బతకాలి ఎప్పటికీ. అంతే అండి, అందరూ ఎప్పుడు నవ్వుతూ బతుకుతూనే ఉండాలి, నవ్వుతూనే బతకాలి. అంతే. ఎనీవేస్ ప్లీజ్ కమ్. రాఘవ్ గారు, ఇది మీ పాపకండి 25,000. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్, మై ప్లెజర్. ఓకే, సో ఎలా ఉందండి ఎపిసోడ్? మీరు కూడా చాలా ఫ్లాష్ బ్యాక్ లకు వెళ్ళారా? ఖచ్చితంగా బాగుందని చెప్తారు, డౌట్ లేదు. ఆ తీపి గుర్తులన్నీ గుర్తు చేసుకుంటూ ఒక వారం గడిపండి. మళ్ళీ కలుస్తాం. అంతవరకు నవ్వుతూ బతకాలిరా. అంతేనండి, అంతే. బాయ్. Raviteja's Veera premiere show in London at Istanbul in cinemas on May 19th, Thursday at 7 p.m. and 10 p.m. Premiere show in Manchester at Showcase Cinemas on May 20th, Friday at 8:30 p.m. Premiere show in Cardiff at View Cinemas on May 20th, Friday at 10:15 a.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218. చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూసే బంపర్ ఉంది, అందమైన ఆఫర్ ఉంది, ఆగలేను రా.